ఎంఆర్పిఎస్ జై మాదిగా మందకృష్ణ నాయకత్వం ఎంఆర్పిఎస్ పద్మశ్రీ డాక్టర్ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం, పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం. జై గౌరవనీయులు మందాకృష్ణ మాదిగ గారి ఆదేశానుసారం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి మాదిగలకు జనాభా ప్రాతిపదికన ఇవ్వాల్సిన రిజర్వేషన్లలో కొంచెం అన్యాయం జరిగింది. ఎలాగంటే జనాభా ప్రాతిపదికన 33 లక్షల ఉన్నటువంటి మాదిగలకు 11% రిజర్వేషన్ రావాలా, కానీ ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రవేశపెట్టిన కమిషన్ ఏదైతే ఉందో 9%కే కుదింపడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే మేము చాలా మోసపోయినాం. గత 30 సంవత్సరాల నుంచి మా మాదిగ జాతి వెనుకబడడానికి కారణము మాలో ఉన్నటువంటి ఆధిపత్య పోరులో ముందుకెళ్లిపోయారు మాలలు. మళ్లీ మాకు ఇచ్చే రిజర్వేషన్ లో కూడా 2% తగ్గించడం చాలా అన్యాయము. దాన్ని ఎలాగైనా సవరించి చట్టసభల్లో 11% రిజర్వేషన్ తీసుకురావాలనేది ఒక డిమాండ్. అలాగే అత్యధికంగా ఉన్నటువంటి మాదిగలలో ఇప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఒక మాదిగ కూడా మంత్రివర్గంలో చోటు లేదు. మాదిగ ఉపకులానికి ఇచ్చి చేతులు దులుపుకున్నారే కానీ నిజమైన మాదిగలకు మంత్రివర్గంలో చోటు లేదు. కావున ఈ మంత్రివర్గ విస్తరణలో భాగంగా మాదిగలకు 2 మంత్రి పదవులు కేటాయించాలని మా డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఏదైతే కమిషన్ ఏర్పాటు చేసిరో ఆ కమిషన్ నివేదికలో ఉన్నటువంటి కొన్ని సంచార జాతులకు కూడా అన్యాయం జరుగుతుంది. వాళ్ళను అప్పర్ క్యాస్ట్ లో అప్పర్ జాతులలో వేయడం వల్ల కూడా కొంచెము ఏబీసీగా కేటాయించడంలో కూడా అన్యాయం ఉంది. దాన్ని ఏబిసిడిగానే మాత్రం కేటాయించాలా. దాంట్లో అన్ని కులాలకు గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాలు ఏంటంటే ప్రతి ఒక్క కులానికి సరైన ఫలితం రావాలా, సరైన ఫలాలు దొరకాలనేది ఆయన ఒక ఉద్దేశం. కాబట్టి అన్ని కులాలకు న్యాయం జరిగేలా ఏబిసిడి అని వర్గీకరించి అన్ని కులాలకు సమాన అవకాశాలు ఇవ్వాలి, జనాభా ప్రాతిపదికన ఇవ్వాలనేది మా డిమాండు. ఈ కార్యక్రమంలో మా మిత్రులు ఎన్నో వేరే వేరే గ్రామాల నుంచి వచ్చిన పోత్నూరు, చిన్నవాల్గోడ్, పెద్దవాల్గోడ్ మరియు చిమ్మన్పల్లి, పందిమాడుగు, న్యావనేంది ఈ అత్యధికంగా జనాభా ఇచ్చినటువంటి మా మాదిగ సోదరులకు మా ఎంఆర్పిఎస్ మండల పక్షాన మా దీపా గారి నాయకత్వంలో జరిగింది. అలాగే ఇంకా సోమవారం కూడా దీన్ని పెద్ద మొత్తంలో చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. అందరు వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ డిమాండ్ ను మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముంగడు ఉంచుతున్నాం. అత్యధిక జనాభా ఉన్నటువంటి మాదిగలకు న్యాయం జరగకపోతే మాత్రం భవిష్యత్తులో ఉద్యమం తప్పదని కూడా హెచ్చరిస్తున్నాం. జై మాదిగ, జై మందాకృష్ణ మాదిగ. జై మాదిగ.